హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ థ్రస్టెడ్ ఫర్ కాంపిటేటివ్స్. ఈరోజు మనం 6th క్లాస్ సైన్స్ టెక్స్ట్ బుక్లోని లెసన్ వెనుక ఉన్న బిట్స్ యొక్క ఆన్సర్ని తెలుసుకుందాం. చాప్టర్ 7 చలనం మరియు దూరాల కొలతలు. ఈ ఎక్సర్సైజ్లోని ఫస్ట్ క్వశ్చన్, నేలపై, నీటిపై, గాలిలో ప్రయాణించే రవాణా సాధనాలకు ఒక్కొక్క దానికి 2 ఉదాహరణలు ఇవ్వండి. నేలపై ప్రయాణించే రవాణా సాధనాలు బస్సు, కారు మొదలైనవి. నీటిపై ప్రయాణించే రవాణా సాధనాలకు ఉదాహరణ పడవ, స్టీమరు. గాలిలో ప్రయాణించే రవాణా సాధనం విమానం. రెండవ ప్రశ్న, ఖాళీలను పూరించండి. 1 మీటరు డాష్ సెంటీమీటర్లకు సమానం. 1 మీటరు 100 సెంటీమీటర్లకు సమానం. 5 కిలోమీటర్లు డాష్ మీటర్లకు సమానం. 1 కిలోమీటర్కి 1000 మీటర్లు. అప్పుడు 5 కిలోమీటర్లను మీటర్లలో మార్చాలంటే 1000తో గుణించాలి. ఎందుకంటే పెద్ద కొలతని మనం చిన్న కొలతలో మార్చుతున్నాము. అప్పుడు 5000 మీటర్లు. పిల్లలు ఊగే ఉయ్యల డాష్ చలనము. పిల్లలు ఊగే ఉయ్యల ముందుకు వెనుకకు కదులుతుంది. కావున ఇది డోలన లేదా ఆవర్తన చలనము. కుట్టు మిషన్ సూది యొక్క కదలిక డాష్ చలనము. కుట్టు మిషన్ సూది యొక్క కదలిక డోలన చలనము లేదా ఆవర్తన చలనము. సైకిల్ చక్రం యొక్క కదలిక డాష్ చలనము. సైకిల్ చక్రం యొక్క కదలిక వృత్తాకార చలనము. మూడవ ప్రశ్న, పాదము లేదా అడుగు కొలతను పొడవు ఖచ్చితమైన ప్రమాణముగా ఎందుకు ఉపయోగించకూడదు? ఇక్కడ పాదము లేదా అడుగును ఎందుకు ఖచ్చితమైన ప్రమాణంగా ఉపయోగించకూడదు అని అడుగుతున్నారు. ఎందుకంటే ఒక్కొక్క వ్యక్తి యొక్క పాదం అనేది ఒక్కొక్క కొలతలో ఉంటుంది. కాబట్టి ఇది ఎప్పటికీ కూడాను ఖచ్చితమైన ప్రమాణం అవ్వదు. ఖచ్చితమైన ప్రమాణం అంటే ఎల్లప్పుడూ ఒకే కొలతను కలిగి ఉండాలి. నాలుగవ ప్రశ్న, కింది పొడవులను వాటి పరిమాణాల ఆధారంగా ఆరోహణ క్రమంలో అమర్చండి. 1 మీటరు, 1 సెంటీమీటరు, 1 కిలోమీటరు, 1 మిల్లీమీటరు. ఇక్కడ ఆరోహణ క్రమంలో అమర్చమని కొన్ని పొడవులను ఇవ్వడం జరిగింది. ఆరోహణ క్రమం అంటే చిన్న నుండి పెద్ద. కావున మొదటగా 1 మిల్లీమీటరు, తర్వాత 1 సెంటీమీటరు, తర్వాత 1 మీటరు, తర్వాత 1 కిలోమీటరు. ఐదవ ప్రశ్న, ఒక వ్యక్తి ఎత్తు 1.65 మీటర్లు. దీనిని సెంటీమీటరు మరియు మిల్లీమీటర్లలో వ్యక్తపరచుము. ఈ ప్రశ్నలో మనకు వ్యక్తి యొక్క ఎత్తును 1.65 మీటర్లుగా ఇవ్వడం జరిగింది. దానిని మనం సెంటీమీటర్లు మరియు మిల్లీమీటర్లలో వ్యక్తపరచాలి. 1 మీటర్కి 100 సెంటీమీటర్లు. కావున 1.65ను 100తో గుణించడం ద్వారా 165 సెంటీమీటర్లు అవుతుంది. అదే 1 మీటర్కి 1000 మిల్లీమీటర్లు. కావున 1.65ను 1000తో గుణించాలి. అప్పుడు 1650 మిల్లీమీటర్లు. ఆరవ ప్రశ్న, రాధ ఇంటికి మరియు ఆమె పాఠశాలకు మధ్య దూరం 3250 మీటర్లు. ఈ దూరాన్ని కిలోమీటర్లలో వ్యక్తపరచుము. ఇక్కడ రాధ ఇంటికి మరియు ఆమె పాఠశాలకు మధ్య దూరం 3250 మీటర్లుగా ఇవ్వడం జరిగింది. దీనిని మనం కిలోమీటర్లలోకి మార్చాలి. 1 కిలోమీటరు ఈక్వల్స్ టు 1000 మీటర్లు. కాబట్టి 3250ను మనం 1000తో భాగించాలి. ఎందుకంటే ఇక్కడ మనం
పెద్ద కొలతను చిన్న కొలతలోకి మార్చుతున్నాం. ఇప్పుడు 3.250 కిలోమీటర్లు లేదా 3 కిలోమీటర్లు 250 మీటర్లు. 7వ ప్రశ్న, ఒక అల్లిక సూది పొడవును కొలిచేటప్పుడు స్కేల్ యొక్క ఒక చివరి రీడింగ్ 3.0 సెంటీమీటర్లు, మరొక చివరి రీడింగ్ 33.1 సెంటీమీటర్లు అయిన సూది పొడవు ఎంత? ఈ ప్రశ్నలో స్కేల్ యొక్క ఒక చివరి రీడింగ్ 3.0 సెంటీమీటర్లుగా ఇవ్వడం జరిగింది. ఇంకొక చివరి రీడింగ్ 33.1 సెంటీమీటరుగా ఇవ్వడం జరిగింది. సూది పొడవును కనుగొనడానికి మనం 33.1 సెంటీమీటర్ నుంచి మొదటి చివరి రీడింగ్ అయిన 3.0 సెంటీమీటర్లను తీసివేయాలి. అప్పుడు 30.1 సెంటీమీటర్ అనేది సూది పొడవు అవుతుంది. 8వ ప్రశ్న, సైకిల్ యొక్క చలనం మరియు స్విచ్ ఆన్ చేయబడిన సీలింగ్ ఫ్యాన్ చలనం మధ్య సారూప్యతలు మరియు తేడాలను వ్రాయండి. సైకిల్ యొక్క చలనం రేఖీయ చలనం అవుతుంది. అలాగే సైకిల్ మీద ఉన్న వ్యక్తి చలనము రేఖీయ చలనం అవుతుంది. సైకిల్ యొక్క చక్రం యొక్క చలనం వృత్తాకార చలనం అవుతుంది. ఒక సైకిల్ యొక్క చలనంలో వివిధ చలనాలు అనేవి ఉంటాయి. అదే స్విచ్ ఆన్ చేయబడిన సీలింగ్ ఫ్యాన్ యొక్క చలనం కేవలం వృత్తాకార చలనం మాత్రమే అవుతుంది. 10వ ప్రశ్న, డోలనావర్తన చలనానికి 2 ఉదాహరణలు ఇవ్వండి. డోలనావర్తన చలనానికి ఉదాహరణ ఊయల, కుట్టు మిషన్లో సూది, గడియారంలోని లోలకం. Thank you for watching our video. To get more knowledge, subscribe our channel.